నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అయితే పట్టణాలు దేశానికి ఆర్థిక ఇంజన్లు. తెలంగాణ రాష్ట్రానికి 70% ఆదాయం పట్టణాల నుంచే సమకూరింది. దీన్ని గుర్తించింది కేసీఆర్ సర్కార్. పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతుల కోసం అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడులు పెట్టింది. మున్సిపల్ బాండ్ల రూపంలో నిధులు సేకరించింది. అందుకే 10 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పట్టణాలకు అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో పట్టణాలు మహర్దశను సంతరించుకున్నాయి. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వం 1,21,294 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ రాకముందు దశాబ్దంలో పట్టణాభివృద్ధి వేచించిన నిధుల కంటే గడిచిన 9 ఏళ్లలో 5 రెట్లు ఎక్కువగా నిధులు ఖర్చు చేసింది. పట్టణాభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన 1,21,294 కోట్లలో కేంద్రం వాటా కేవలం 9,934 కోట్లే. కేసీఆర్ పాలనలో తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని చెప్పడానికి ఈ ఒక్క గణాంకం చాలేమో. తాజాగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని పట్టణాల దిశను చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దాకా ఎదిగిన నల్గొండ రూపురేఖలను చూద్దాం. ఇక 30 ఏళ్ల భవిష్యత్తును అంచనా వేసి దానికో అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించిన నాటి సీఎం కేసీఆర్ నల్గొండ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నల్గొండను దత్తత తీసుకొని పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. అందుకోసం నాడు 1,200 కోట్లను కేటాయించి నల్గొండ పట్టణ రూపురేఖలు మార్చారు. 100 ఫీట్ల వెడల్పుతో రోడ్ల విస్తరణ చేపట్టారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ల్యాండ్స్, పార్కులు, గ్రీనరీలను అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నల్గొండ ఎలా ఉంది? ఇప్పుడేం జరుగుతుంది? నాటి ప్రగతికి నేడు అధోగతికి కారణాలేంటి? మా నల్గొండ ప్రతినిధి రాము అందించే గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిన్న మొన్నటి దాకా మున్సిపాలిటీగా ఉన్నటువంటి నల్గొండ కార్పొరేషన్గా అభివృద్ధి జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నల్గొండ పట్టణాన్ని కేసీఆర్ గారు దత్తత తీసుకున్న తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతోంది, ఆన్గోయింగ్ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగుతూ ఉన్నాయా లేదంటే మధ్యలో ఆగిపోయాయా? దీంతో పాటు నల్గొండ పట్టణంలోని అంతర్గత రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, అమృత్ స్కీమ్ కింద ఏర్పాటు చేసినటువంటి పథకాలను కూడా కొనసాగుతూ ఉన్నాయా? నగరపాలిక సంస్థగా ఏర్పాటైనటువంటి నల్గొండ పట్టణంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలాగా, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపడేలాగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయా? ఇవన్నీ కూడా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుంటాం. ఏదో విధంగా డెవలప్మెంట్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు, నల్గొండ టీఆర్ఎస్ పార్టీ. ఉన్న రోడ్లకు మరమ్మతులు, ప్యాచ్ వర్కులు చేయడానికి కూడా వారు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు. ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగకుండా గత ప్రభుత్వం చేసినటువంటి పథకాల వాటికి రిబ్బన్లు కట్టి చేసుకుంటూ చేరి ఇది అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది మేము మాకు సంబంధం లేదా, ఇర్రెస్పెక్టెడ్గా సమాధానం ఇవ్వడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని దత్తత తీసుకున్న తర్వాత 1,200 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడం జరిగింది. అందంగా ముగ్ధ మనోహరంగా రూపొందించారు. నల్గొండ పట్టణంలో ఇరుకిరుకు ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా 100 ఫీట్ల రోడ్డుతో ప్రత్యేకంగా కూడా అభివృద్ధి చేశారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు 5 అంతస్తుల ఆర్ఎంబీ భవనాన్ని నిర్మించారు. టౌన్ హాల్ కూడా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ కింద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి రోజువారీగా మిషన్ భగీరథ నీరు అందించేలాగా ప్రత్యేక పైప్ లైన్లు వేయడంతో ఎన్నాళ్ళలో ఉన్నటువంటి తాగునీటి సమస్యకు చెక్ పెట్టినట్టయింది. దీంతో పాటు నల్గొండ పట్టణం నలుగురు ఉన్నటువంటి జంక్షన్లను కూడా అందంగా అభివృద్ధి చేశారు. ఐకాన్ స్టార్ట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ కూడా ఎంతో చారిత్రకమైన ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంతో అందంగా పార్కులతో, లైటింగ్తో, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కేపింగ్ చేసి ఎంతో అందంగా అభివృద్ధి చేసి 100 అడుగుల 30 జెండాను కూడా ఇక్కడ రెపరెపలాడేలాగా అభివృద్ధి చేయడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండి సెల్ఫీలు దిగి ఎంతో ఆనందంగా మైమర్చిపోయేలాగా ఈ ప్రాంతాన్ని అందంగా రూపొందించిన ఘనత ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఎదుగుతుంది. నలుమూలలో ఉన్నటువంటి వైకుంఠ ధామాలను కూడా
అంతిమ సంస్కారాలు చాలా గౌరవప్రదంగా జరిగేలాగా ప్రత్యేక సదుపాయాలతో అక్కడ పార్కులు ఏర్పాటు చేయడంతో వైకుంఠ ధామాలు కూడా నేడు పార్కులు తలపిస్తున్న పరిస్థితి నల్గొండ పట్టణంలో మనకు కనిపిస్తూ ఉంది. మరుగుడ జంక్షన్ కూడా ఎంతో అభివృద్ధి చేసి అక్కడ 30 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, జగ్జీవన్ విగ్రహాన్ని, అక్కడ బుద్ధవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో మొత్తం 16 పార్కుల్ని అందంగా అభివృద్ధి చేశారు. పట్టణం సంబంధించినటువంటి పార్కులను అయితే కాలనీకి ఒకటిగా రూపొందించి అక్కడ ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి కాలనీకి అందం వచ్చేలాగా పట్టణ పార్కులను కూడా ఎంతో అభివృద్ధి చేయడంతో నగరవాసులకైతే ఎంతో ఆనందాన్ని, ఉదయాన్నే వారు వాకింగ్ చేసుకునేలాగా ప్రత్యేకంగా ఆ పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేయడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి. దీంతో పాటు ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటర్ సివరేజ్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నల్గొండలో అత్యంత చారిత్రక ప్రాంతమైనటువంటి పానగల్ సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా అక్కడ దేవాలయాలు ఉంటాయి కాబట్టి దేవాలయాలని ఒక టూరిజం పార్కుగా అక్కడ అభివృద్ధి చేసేలాగా 200 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అక్కడ ఎంతో అత్యద్భుతంగా ప్రణాళిక రూపొందించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని కూడా నల్గొండ పట్టణంలో నిర్మించారు, అందంగా నిర్మించారు. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించేలాగా నల్గొండ పట్టణంలో కూడా ఐటీ హబ్ను నిర్మించి అక్కడ 2000 మందికి ఉపాధి లభించేలాగా ఇంటర్నేషనల్ కంపెనీలను ఆహ్వానించి ఐటీ హబ్నైతే 99 కోట్ల రూపాయలతో ఎంతో అందంగా నిర్మించి నల్గొండ ఐటీ హబ్బు ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు ఐకాన్గా ఉండేలాగా రూపొందించినట్టుగా ఆనాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారికి దక్కిందనలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ గారి దత్తత తీసుకున్న తర్వాత నల్గొండ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నల్గొండ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. నల్గొండ పట్టణం చరిత్రకు తగ్గట్టుగా ఎంతో దిదినాభివృద్ధి చెందుతూ సర్వతోముఖాభివృద్ధి చెందినటువంటి ఘనత ఇక్కడ మనకు కనిపించింది. గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనం నల్గొండ పట్టణంలో పర్యటన చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు దత్తత తీసుకొని 1200 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణాన్ని ఒక దారికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా టక్కన ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతోపాటు కేసీఆర్ గారికి పేరు రాకుండా ఒక కురుచ బుద్ధితో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా ఒక్కొక్కటిగా మూతవేస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి దానికి సజీవ సాక్ష్యం మనం అనుకున్నటువంటి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందంగా నిర్మించారు. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ దొరకలేగా, పూలు పండ్లు ఒకే చోట దొరకలేగా పట్టణవాసులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలాగా ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని నిర్మిస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకరెడ్డి దీన్ని తాళాలు వేయడం జరిగింది, మూతవేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఐటీ హబ్కు మూత వేశారు, దీంతో పాటు టౌన్ హాల్కు మూత వేశారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మధ్యలోనే నిలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. పానగల్ సంబంధించినటువంటి టూరిజానికి 200 కోట్ల రూపాయలతో అందంగా ప్రణాళిక రూపొందించి అక్కడ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రచించి అక్కడ కొబ్బరికాయలు కూడా కొడితే వాటన్నిటిని కూడా నిలిపేసినటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. నల్గొండ ఎలాంటి ముందు చూపు లేదు, ఎలాంటి అభివృద్ధి సంబంధించినటువంటి ఒక చర్యలు లేకపోవడంతో నల్గొండ పట్టణం అంతా కూడా మళ్ళీ అధోగతి పారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ నిర్మించినటువంటి ఇండికేటర్ మార్కెట్కి ఎందుకు తాళాలు వేశారు, ఎందుకు అందుబాటులో తీసుకురావట్లేదు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ఎందుకు మసకబారుతున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా తెలుపుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెనుక ఒక కుట్ర దాగుంది, ఒక కృచబుద్ధి దాగుంది. కేసీఆర్ గారికి పేరు రాకుండా కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేసేలాగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక కుట్రపూరితంగా ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగకుండా ఓన్లీ తూతూ మంత్రంగా గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలకు, గత ప్రభుత్వం చేసినటువంటి వర్కులకు, గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బిల్డింగ్లకు ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటూ వాటికి రిబ్బన్లు కట్టి చేసుకుంటూ చేరి ఇది అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా గత ప్రభుత్వం చేసిన పనులే అవపడుతున్నాయి, కానీ ఈ ప్రభుత్వం చేసిన పని ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని కూడా కనబడతలేదు. కనీసము మీరు వచ్చిన తర్వాత కనీసం ఉన్నటువంటి బాస్కడాక్స్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు కూడా మీరు పూర్తి చేయలేకపోయారు. రేపు జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఓట్లు అడగాలంటే మీరు ఏం అభివృద్ధి చేసి చూపించాలని మేము బహిరంగంగా హెచ్చరిస్తూ ఉన్నాము. కేసీఆర్ గారి ప్రభుత్వం పోగానే ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రస్తుతం మన వీడియోస్లో చూస్తున్నటువంటి ఈ నిర్మాణంలో ఈ ప్రాంతంలో కళాభారతి, అదేవిధంగా అందంగా టౌన్ హాల్ నిర్మించాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అందంగా కూడా అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసేలాగా నల్గొండ పట్టణ చరిత్ర ఇక్కడ శిలాఫలకాలు కూడా వేయడం జరిగింది. నిర్మాణ పనులు ప్రారంభమైనటానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కసారిగా దిగిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంతో వాటన్నిటిని కూడా నిర్దాక్షిణంగా ఆపినటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్, నల్గొండ నేడుబొడ్డున ఇంత అభివృద్ధి అంతా కూడా కుంటిపోయి ఒక అడవిని తలపించేలాగా కంప చెట్లు మొలిసి ఆ ప్రాంతం అంతా కూడా ఒక కళాహీనంగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు ఒకటే చెప్తున్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెద్దగడేరు సెంటర్లో ఉన్నటువంటి IBRNB 2 ఆఫీసులు డిస్మెంటల్ చేసేసి అక్కడ కళాభారతి నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో కేటీఆర్ గారు ఫౌండేషన్ స్టోన్ వేసిపోయారు. 91,64,000 రూపాయలు, 91,64,00,000 రూపాయలు శాంక్షన్ కూడా ఉంది.
టెండర్ కాల్ఫర్ కూడా చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఈయన గవర్నమెంట్ రావడం, దాని మీద ఇంట్రెస్ట్ చూపించుకోకపోవడం, ఎన్నోసార్లు లోకల్ కళాకారులు కానీ రచయితలు కానీ అందరూ కూడా పోయి దరఖాస్తు పెట్టి సార్ ఇట్లా మాకు ఆడిటోరియం కావాలి, గతంలో ఈ రకంగా దానికి ఫౌండేషన్ చూడబడింది, మీరు చొరవ తీసుకొని కట్టియాలి సార్ అంటే, ఇది మాకు సంబంధం లేదా, మేము టౌన్ హాల్ కడతామని ఇర్రెస్పెక్టెడ్గా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. నల్గొండ పట్టణాభివృద్ధిలో భాగంగా నల్గొండ బైపాస్ కానుకున్నటువంటి అద్దెంకట్టు నార్కోల రహదారిపైన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండలేక యాక్సిడెంట్లు నివారించలేక 2 ఫ్లైఓవర్లను నిర్మించారు కేసీఆర్ గారు. మరుగుడ చౌరస్తాలో ఒకటి, పానగల్ చౌరస్తాలో 2 ఫ్లైఓవర్లను కూడా 60 కోట్ల రూపాయలతో నిర్మించడంతో ఎంతో సౌలభ్యంగా పెద్ద పెద్ద వాహనాలను కూడా బైపాస్ మీదుగా వెళ్తూ ఉన్నాయి. వాహనాల బెడద తప్పింది, యాక్సిడెంట్ల బెడద తప్పింది. ఈ 2 ఫ్లైఓవర్ల నిర్మాణంతో నల్గొండ మరింత పెద్ద నగరంగా అభివృద్ధి చెందింది. ఇవన్నీ సౌకర్యాలతో, ఇవన్నీ హంగులు ఉండడంతోనే నల్గొండ ఈరోజు నగరపాలక సంస్థగా అభివృద్ధి జరిగింది. నగరపాలక సంస్థగా అభివృద్ధి జరగడానికి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులే కారణం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప చెట్ల కాడి చూసి ట్యాంకులు, నీళ్లు, రోడ్డులు, మోరీలు, ట్యాంక్ బండ్లు, జిమ్ములు అవన్నీ చేసిన కేసీఆర్ గారే. ఇప్పుడు మీరు మురుస్తుండ్రు కార్పొరేషన్ చేసినామని. ఏ రోడ్డు రవాణాల శాఖ మంత్రి ఉండి ఏ రోడ్డు కేసీఆర్ గారు వచ్చి చెప్పిన రోడ్లకి, స్తంభాలకి లైట్లు జుట్టి ఎలక్షన్లకు పోతే ప్రజలు ఎవరు ఇక్కడ పిచ్చిలోళ్ళు కాదు. ఆయారం గయారం లాగా మరి వారి స్థానిక కూడా నివాసం ఉండరు. మరి సమస్యల పట్ల వారికి ఇది కూడా లేదనేది కూడా స్పష్టంగా మరి కనపడతా ఉంది. మరి గతంలో ఏదైతే ప్రభుత్వం పనిచేసిందో టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి కేసీఆర్ దాంట్లో కూడా కొద్దిగా అభివృద్ధి కనపడ్డది. నల్గొండ మరి రోడ్లు అయితే ఏంటి, మరి పట్టణ రోడ్లు విశాలంగా తయారు చేయడంలో కానీ ఇతరత్ర మరి భవనాల దాంట్లో కూడా మరి అన్నీ వారు చేసినవి కనపడతా ఉన్నాయి. కానీ మరి వీరు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ కనీసం కొత్త రోడ్లు దేవుడెరుగు, మరి ఉన్న రోడ్లకు మరమ్మతులు, ప్యాచ్ వర్కులు చేయడానికి కూడా వారు ఎందుకు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియని పరిస్థితి. కేసీఆర్ హయాంలో నల్గొండ పట్టణంలో జరిగిన మరో విశేషం ఏంటంటే పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో 8 కోట్లతో 2000 మంది కూర్చునే కెపాసిటీతో నీలగిరి కళాభారతికి శ్రీకారం చుట్టారు. ఆ పనుల్ని నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ అంతలోనే ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ సర్కార్ ఆ పనులను నిర్దాక్షిణ్యంగా అక్కడికక్కడే నిలిపివేసింది. నల్గొండలో గెలిచిన మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పనులన్నింటినీ అటకెక్కించారు, అన్నింటినీ ఆపేశారు. ఏమైనా అంటే ఎస్టిమేషన్లు సరిగ్గా లేవని, ప్లానింగ్ సరిగ్గా లేదంటూ సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. పట్టణాన్ని దత్తత తీసుకున్న తర్వాత కేసీఆర్ గారు అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాల్లో ఇదొకటి. నల్గొండకు మణిహారంలాగా, నల్గొండకి ఒక కలగీతు రాయిలాగా ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవను విస్తరించాలన్నటువంటి ఒక మహోన్నత లక్ష్యంతో, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి ఒక లక్ష్యంతో అప్పుడున్నటువంటి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారి మార్గదర్శనంలో ఇక్కడ ఐటీ హబ్ నిర్మాణం చేపట్టారు. 5 ఎకరాల విస్తీర్ణంలో 99 కోట్ల రూపాయలతో ఒక వైట్ ఎలిఫెంట్ లాగా దీన్ని నిర్మించడం జరిగింది. అప్పట్లోనే విదేశీ కంపెనీలను ఆహ్వానించారు. దాదాపుగా 2000 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఎంతో వైభవపేతంగా వెలిగిపోతున్నటువంటి ఐటీ హబ్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రహణం పట్టింది. దీన్ని మూతేసింది, తాళాలు వేసింది, పడావ పడేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఐటీ హబ్ని పూర్తిగా ఉపయోగం లేకుండా ఇక్కడ పడావ పెట్టేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గతంలో ఆయన ఐటీ మినిస్టర్ కూడా చేశారు. ఐటీ సేవల్ని ఇక్కడ విస్తరించి ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి కనీస ధ్యాస కానీ, ముందు చూపు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు లేకపోవడం శోచనీయం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా యువత కూడా పెద్ద విరుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటే కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏదైతున్నాయో వాటన్నిటి కూడా నిలిపేశారు. అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి పనులు నిలిపేశారు. అమృత్ స్కీమ్ కింద ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ఎక్కడికక్కడ నిలిపేశారు. ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ కేసీఆర్ గారికి గుర్తొస్తారో అంటే ఒక కురుచ బుద్ధితో ఇవన్నీ కూడా మూతేశారు. వాటన్నిటి కూడా ఉపయోగం లేకుండా నిరుపయోగం చేశారంటూ కూడా
నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లను మనం కలుస్తూ ఉన్నాం. వార్డుకు సంబంధించినటువంటి పట్టణ ప్రజల్ని ఏ విధంగా అనిపిస్తుంది నల్గొండ పరిస్థితి, గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి మీ కంటికి కనపడుతూ ఉందా? ఏ విధంగా ఉంది పట్టణంలో పరిస్థితి? నల్లగొండ పట్టణ పరిస్థితి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నల్లగొండకు దాదాపుగా 132 కోట్లతోటి ఎస్డిఎఫ్స్ కింద శాంక్షన్ చేసి మరి ఎంతో అభివృద్ధి చేశారు. డీవీ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా మరి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం. పెద్దగడేరు సెంటర్కి వస్తే ఒకప్పుడు మాకు ఒక గెస్ట్ హౌస్ దొరికేది కనపడేది తప్ప ఇంకేది కనపడకపోయేది. మరి అలాంటిది ఇప్పుడు అంత పెద్దగా డెవలప్ చేసినారు, ఇంత మంచిగా అయింది. మేము నల్లగొండను గుర్తుపట్టలేకపోయినామని మా ఫ్రెండ్స్ నాతో అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, కేసీఆర్ హయాంలో ఎంత నల్లగొండ పట్టణం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఊహించుకోవాలి. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి చేసినో చూపించాలి. అభివృద్ధి ఆయన ట్రాక్టర్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, పొద్దున్నేసే బైకుల మీద తిరుగుతూ ఉన్నాడు. మంత్రి హోదాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అందరిని కూడా అడుగుతూ ఉన్నాడు, నేనే అభివృద్ధి చేస్తా, నా దగ్గర నిధులు ఉన్నాయి, మీరు అధికార పార్టీకి ఓటైపోతే అభివృద్ధి జరగదని బెదిరింపు దూరంలో పాల్పడుతూ ఉన్నాడు. మరి అభివృద్ధి జరగాల్సిన బాధ్యత అతనిదే కదా, ఓటేసిన అభివృద్ధి చేస్తామంటే ఎట్లా? ఆయన మంత్రి అయ్యి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. ఆయన అభివృద్ధి చేయదలుచుకుంటే 2 సంవత్సరాల టైం పడుతుందా? మరో కొద్దిమంది కూడా ఉన్నారు. మనం కూడా పరిశీలించామండి. ఐటీ హబ్ని కేటీఆర్ గారు ప్రారంభించారు, నిర్మించారు, దాన్ని పడవ పెట్టారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా పడవబడి ఉంది. అయితే మిగతా సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా టక్క నిలిపివేశారు. ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ కేసీఆర్ గారిని స్మరించుకుంటారో నల్గొండ పట్టణం అవసరాన్ని. ఇది కరెక్టే అంటారా? అభివృద్ధి నాపడం ఏంటండి? అభివృద్ధి అనేది ముందుకు పోవాలి కదా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ కొనసాగించాలి కదా. ఎందుకు నల్గొండ పట్టణంలో ఈ విధంగా జరుగుతుంది? ఈ గత 2 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన కాడి నుంచి మొత్తం రెడీ చేసిపోతే ఈయన వచ్చి ఇనాగ్రేషన్ చేస్తుంది. దానికన్నా తప్ప ఈయన చేసిన పని లేదు, ఇంకొకటి ఏది లేదు. ఓట్లు అడుగుతున్నాడు అండి, కాలనీ తిరుగుతూ ఉన్నాడు. మాకు ఓటేస్తేనే అభివృద్ధి చేస్తా, నాకు ఓటేస్తేనే నిధులు విడుదల చేస్తా అంటున్నాడు. ఇది కరెక్ట్ పద్ధతేనా? ప్రజల్ని ఎమోషనల్గా దాన్ని బెదిరింపే ధోరణేనా? ఓట్లు ఎవరైనా అడగవచ్చు, ప్రజలు గ్రహిస్తున్నారు. ఈరోజు ప్రజలు గ్రహిస్తున్నారు. మీదే కాలనీ అండి, ఎట్లా ఉందండి కాలనీలలో? ఏం పరిస్థితి కనిపిస్తూ ఉంది? కార్పొరేషన్ అయింది, ఓట్లు అడగడానికి అన్ని పార్టీలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా మీరు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు? ఏం సమస్యలు ఉన్నాయి మీ వార్డు? మాది వచ్చేసి 21 వార్డు, శంసనగర్ కాలనీ అండ్ మదీనా కాలనీ, బృందావన్ కాలనీ. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, భూపాల్ సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగదీష్ రెడ్డి సార్ ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఎక్కువ నిధులు వచ్చినాయి. ప్రతి వార్డు లోపల కూడా మాకు రోడ్లు కానీ, నీటి సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ అన్నీ సాల్వ్ అయినాయి. అన్ని వాళ్ళల్లో ప్రజలు మనకు సానుకూలంగా మనకు టీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్తుంటారు. ఘనమైనటువంటి చరిత్ర ఉంటుందండి నల్గొండ అంటే ఎన్నో పోరాటాల గడ్డ. ఆ ఘనమైనటువంటి చరిత్రకు తగ్గట్టుగానే నల్గొండను అభివృద్ధి చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిధులు రావట్లేదు అంటూ ఉన్నారు, అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. ఇది నిజమేనా? ఖచ్చితంగా నిజమే. గతంలో కేసీఆర్ గారు దత్తత తీసుకున్న తర్వాతనే 1000 కోట్లు నిధులు ఇచ్చించి మరి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరి అయినప్పటి నుంచి మళ్ళీ జిల్లా మంత్రి వెంకయ్య అయినప్పటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. ఎందుకంటున్నామంటే ఇవాళ మేము ఎలక్షన్ రాగానే వస్తుంది తప్ప కానీ ఉట్టప్పుడు కనపడు. ప్రజలు పోతే ఒక స్కాలర్షిప్ అని చెప్పేసి పోతే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు. అదే బాస్కిన్ తల్లిదండ్రులు పోతే నీ ఏం చేసుకోని వాళ్ళని బెదిరిస్తారు. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడిగితే ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేదు. ఈ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లో కర్రగాల్చి వాత పెట్టడానికి వెంకయ్యకి సిద్ధంగా ఉన్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు కూడా మరి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, మరి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఓటు బాధ్యత అని చెప్పేసి తన స్వార్థ రాజకీయం కోసం వాటిని కూడా మూసివేసి నిజంగా మరి మూతపడి ప్రజాధనం మొత్తం దుర్వినియోగమైంది ఒక వెంకయ్య వల్ల. ఎందుకంటే అవి ఉపయోగంలోకి వస్తే ఈరోజు పేద కార్మికులు కానీ, రైతులకు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ అమ్ముకోవడానికి చాలా ఉపయోగకరం ఉండే వినియోగం ₹2 వచ్చేది. కానీ ఈ విధంగా చేయకపోవడం వల్ల నిజంగా కాంగ్రెస్ పార్టీకి కరుగాల్చి వాతపెట్టడానికి మున్సిపాలిటీ ప్రజలు సిద్ధంగా ఉన్న తెలియజేస్తాయి. ప్రజల ఆలోచన ఏ విధంగా ఉందండి? ఇక్కడ ఉద్యోగులు ఉంటారు, ఇంటెలెక్చువల్స్ ఉంటారు, చాలామంది విద్యావంతులు ఉంటారు, కళాకారులు ఉంటారు. ఏమో ఆలోచిస్తూ ఉన్నారు, ఏమో మాట్లాడుకుంటున్నారు, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారు? కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అన్ని సంక్షేమ కార్యక్రమాలు మంచిగా అందినాయి. టౌన్లో కూడా ఇప్పుడు కరెంటు సమస్యలు ఏది ఉండకపోయేది, ఇప్పుడు కరెంటు సమస్య ఉంది. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు లేవు, వాటర్ సమస్య కూడా ఉంది. గత ప్రభుత్వమే నయం అన్నట్టుగా ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. అప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ విధంగా నల్గొండ పట్టణంలో కాలనీ వాసులందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఒక చర్చ జరుగుతోంది. కేసీఆర్ గారు నల్గొండను దత్తత తీసుకొని 1200 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు, ఎంతో ముగ్ధ మనోహరంగా అభివృద్ధి చేశారు. వాటన్నిటి కూడా మేమంతా కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిధులు విడుదల చేయట్లేదు, ఎక్కడ కూడా మౌలిక సదుపాయాల కల్పన లేదు, నల్గొండ అంతా కూడా అధోగతి పాలైందంటూ కూడా కాలనీ వాసులు, నల్గొండ పట్టణ వాసులు ఎంతగానో వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.
నల్గొండ పట్టణంలో వెడల్పాటి రోడ్లు, పరుచుకున్న పచ్చదనం, అందంగా ఆహ్వానం పలికే జంక్షన్లు, మెడికల్ కాలేజ్ నిర్మాణం, ఐట్యాబ్ నిర్మాణం, అడుగడుగున పార్కుల నిర్మాణం ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి ఘనత. నల్గొండ పట్టణాన్ని ఎంతో సర్వతోముఖాభివృద్ధి చేసి ఎంతో అందంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పూతేస్తూ ఉంది, ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ ఉంది, నల్గొండ పట్టణం అందాన్ని అంతా కూడా చెడగొడుతూ ఉంది. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీస్, నల్గొండ. ఇక తెలంగాణ పట్టణాలు కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత తోడు పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పట్టణాలు అభివృద్ధిలో పరుగులు పెట్టాయి. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా కేటీఆర్ మార్గనిర్దేశంలో మున్సిపల్ శాఖ గొప్ప విజయాలు సాధించింది. దేశంలో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో నిలబడింది. 2014 నుంచి కేసీఆర్ పాలన ముగిసేదాకా కేసీఆర్ మార్గనిర్దేశంలో వచ్చిన నూతన పురపాలక చట్టం వల్ల పట్టణాల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు దేశంలోనే అభివృద్ధి మోడలయ్యాయి. అప్పట్లో ఇక జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్లో అత్యధిక సంఖ్యలో తెలంగాణ పట్టణాలు 16 అవార్డులు దక్కించుకోవడం విశేషమైతే, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క అవార్డు కానీ రివార్డు రాకపోవడం తెలంగాణ పట్టణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.